కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆపలేదు. ఇప్పుడు ఏమైంది? కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టారు. రెండోసారి 3 ఎకరాలకు, మూడోసారి 2 ఎకరాలకే ఇచ్చారు. మొత్తం 20,000 కోట్లు ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని చెబుతున్నారు. కేసీఆర్ క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చారు. 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు గతంలో సిద్దిపేటలో రేవంత్ రెడ్డి అన్నారు. 65 రోజులు పూర్తయినా ఇంకా పడలేదు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రైతు బీమా పథకం కూడా బంద్ అయింది. ఎల్ఐసికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ పథకం నిలిచిపోయింది. రైతు చనిపోతే ఆ కుటుంబానికి అందాల్సిన బీమా కూడా రావటం లేదు. ఎరువులకు ఇబ్బందులు పడడం తప్ప లేదు. వడ్లు, మక్కలు విక్రయానికి రైతులు పడిగాపులు కాశారు. మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కూడా వీరైతే అంటున్నారు అన్నమాట. ఇది రైతు బంధుకు సంబంధించిన తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్